అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే బ్రహ్మాండమైన ఒక వేపుడుతో మీ ముందరికి వచ్చేసానండి. చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. ఇది వెజ్ ప్రియులకు అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడ నేను దొండకాయలు అయితే ఒక హాఫ్ కిలో తీసుకున్నాను అండి. హాఫ్ కిలో తీసుకుని బాగా కడిగేసి 1-2 సార్లు ఈ విధంగా పొడుగు అయితే కట్ చేసుకున్నాను. నేను తీసుకున్న దొండకాయలు అయితే పొడుగుగా ఉన్నాయండి, ఒక 2 ఇంచుల వరకు. నాటివి కాదు, మామూలు హైబ్రిడ్ వేవి, పెన్సిల్ దొండ అంటారు, పొడుగా ఉంటాయి కదా. ఈ విధంగా తీసుకోవాలి, ఎరగా లేకుండా. ఒక హాఫ్ కిలో అయితే తీసుకునే విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఒక 2 చెంచాల నూనె అయితే పోసుకుందాము. మసాలా అయితే రెడీ చేసుకునేద్దాం మనము. నూనె వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ చెంచాతో 1.5 చెంచా ధనియాలు, అలాగే ఒక స్పూను జీలకర్ర, హాఫ్ స్పూను మెంతులు వేసి 1 నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. 1 నిమిషం తర్వాత దాంట్లోనే ఒక 5-7 ఎండుమిరపకాయలు, అంటే మీరు కారం ఎంత తినగలుగుతారో అన్ని ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. నేనైతే 7 ఎండుమిరపకాయలని చిన్న కట్ చేసి వేసాను. ఇది కూడా వేసిన తర్వాత 1 నిమిషం అలా మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. నూనె అనేది మనకు ఈ మాత్రం పడుతుందండి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు దీంట్లో మీడియం సైజ్ ఎర్రగడ్డలని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే తెల్లగడ్డల్ని కూడా ఒక 5-8 తెల్లగడ్డలు అయితే వేసాను. ఇది కూడా మనకు బాగా 50% మగ్గేలాగా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకూడదు. ఎర్రగడ్డల్ని బాగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. మనం చేసే దొండకాయ ఉల్లి కారంలో మెయిన్ మసాలా ఇదే అండి. ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు, మనం వేసిన జీలకర్ర, ధనియాలు, మెంతులు, తెల్లగడ్డ. ఈ మసాలాను ఫ్రై చేసిన తర్వాత చల్లడానికి ఒక ప్లేట్లు తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. నూనె అనేది కొంచెం మనకు ఈ ఫ్రైకి పడుతుందండి, ఎందుకంటే మరీ ఎక్కువ కాదు, మీడియంగానే పడుతుంది. టేస్ట్ అయితే మనకు రావాలి కదా, ఆ మాత్రం నూనె అయితే పడుతుంది. నూనె వేడికిన తర్వాత చిన్న స్పూన్తో ఉద్దిపప్పు ఆవాలు 1 స్పూన్ అయితే వేసుకున్నాను. దాంట్లోనే అదే స్పూన్తో పచ్చిశనగపప్పు ఈ ఫ్రైలో మనం తినేటప్పుడు పంట కింద వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా 1 నిమిషం మనము చిటపట్లాడేంత వరకు కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. దాంట్లోనే ఫ్రెష్గా గుప్పెడు కరివేపాకు వేసి అది కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు 1 నిమిషం అలాగా మనం ఫ్రై చేసుకుందాం. స్టవ్ అయితే ఇప్పుడు నేను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాను, ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకు మెల్లిగా ఫ్రై అయితేనే చాలా బాగుంటాయి. మనం వేసిన కరివేపాకు కానీ, పచ్చెనగపప్పు, అలాగే ఉద్దిపప్పు ఆవాలు 1 నిమిషం అలా ఫ్రై చేసిన తర్వాత మనం క్లీన్గా కడిగి కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, ఆ దొండకాయ ముక్కలన్నీ మనం కడాయిలో అయితే వేసుకునేయాలి. దొండకాయ ముక్కలకు మొత్తం నూనె పట్టేలా బాగా మనం కలుపుకోవాలండి. మనం వేసిన పప్పు దినుసులన్నీ బాగా దొండకాయ ముక్కల్లో పట్టేలాగా కడాయిలో 4 పక్కలు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ స్పూను పసుపు, అలాగే రుచి తగ్గ ఉప్పు ఇప్పుడు వేయడం లేవంటే మనకు దొండకాయ అనేది కొంచెం తొందరగా మగ్గుతుందండి. దొండకాయ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కదా, ఉప్పు వేసామంటే కొంచెం తొందరగా మగ్గుతుంది. మనం వేసిన ఉప్పు, పసుపు మొత్తం దొండకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఉప్పు వేసిన తర్వాత ప్రతి ఒక్క ముక్కకు తగిలిందంటే మనకు టేస్ట్ అనేది దొండకాయ ఉల్లికారం చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 5-10 నిమిషాలు అయితే మూత పెట్టేద్దామండి. స్టవ్ అయితే నేను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఉడకడానికి. మధ్యలో ఒకసారి తీసి మనం కలుపుకోవాలి దొండకాయల్ని. ఈ విధంగా కడాయిలో 4 పక్కలు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కలుపుకున్నామంటే ప్రతి ఒక్క ముక్క అనేది మనకు బాగా ఫ్రై అవుతుంది. లేదంటే అక్కడక్కడ కొన్ని గట్టిగా ఉండిపోతాయి. ఇలాగా మనం ఒక 5-10 నిమిషాలు మూత పెట్టేస్తాం కదా, ఒక 2 సార్లు అయినా కలుపుకోవాలి. మధ్యలో మూత తీసి మళ్ళీ అయితే మూత పెట్టేద్దాము. ఆ లోపల మనం మసాలా అనేది రెడీ చేసుకుందాము. మనం మసాలా ప్లేట్లో తీసి పెట్టాం కదా, అది చల్లారిపోయింది. మీడియం సైజు మిక్సీ జార్లో మసాలా వేసేసి మనం ఫ్రై చేసుకున్న ఎర్రగడ్డలు, అలాగే ఎండుమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదా, అవి వేసిన తర్వాత దాంట్లో చింతపండు అండి ముందుగానే నానబెట్టుకున్నాను. పులుపు అనేది మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని అయితే మనం నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి మనము ఇంకోసారి అయితే కలుపుకుందామండి. ఇక్కడ మనకు దొండకాయ అనేది ఒక 60% అయితే బాగా మగ్గింది. ఇంకా మనకు దొండకాయ అనేది కొద్దిగా మెత్తపడాలండి. ఈ విధంగా మనము మళ్ళీ కడాయిలో 4 పక్కల అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం మసాలా పట్టిన పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ని అయితే చూసేద్దాం ఒకసారి. ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో మనం నీళ్ళు అయితే పోలేదండి, ఎందుకంటే దీంట్లో ఎర్రగడ్డలు ఉన్నాయి కదా, ఆ ఎర్రగడ్డలో ఉంటే నీళ్ళతోనే ఈ విధంగా మీకు ఎంత వీలైతే అంత నైస్గా కానీ కొద్దిగా బరగ్గా ఉన్న కూడా సరిపోతుందండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీన్ని పక్కన పెట్టేద్దాము. మళ్ళీ మూత తీసి మన దొండకాయ ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న
మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ అయితే వేసేద్దాము. దొండకాయలు ఇప్పుడు ఒక 70% అయితే ఫ్రై అయ్యాయండి. మనకు దొండకాయ అనేది ఒక ముక్కాలు భాగం ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా వేయడం వల్ల ఏమంటే మనకు దొండకాయలు అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, బాగా పడుతుందండి. మనము మధ్యలోనే వేసామంటే మసాలా అనేది మనకు ఫ్రై చేసే కొద్దీ మాడిపోతుంది. అలా కాకుండా టైం కూడా చాలా పడుతుంది. దొండకాయలు మనము ఒక 70% ఫ్రై చేసుకున్నామంటే ఆ తర్వాత మనం ఒక 30%లో మనం వేసిన మసాలాలో దొండకాయ అనేది మగ్గించుకోవాలి. అప్పుడే మనకు దొండకాయ ఉల్లికారం అనేది సూపర్గా వస్తుంది. ఇక్కడ దొండకాయ నేను పొడవుగా కట్ చేసుకున్నాను అండి. మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము వేసిన మసాలా మొత్తం దొండకాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం. స్టవ్ అయితే నేను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాను. దీంట్లో మనము ఎలాంటి నీళ్ళు పోయలేదండి. మనం వేసిన నూనె అలాగే మసాలా ఉండే కొద్దిపాటిగా తేమ అలాగే దొండకాయలో ఊరిన నీళ్ళతోనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. నీళ్ళు పడ్డాయంటే మనకు టేస్ట్ అనేది మారిపోతుందండి. ఈ విధంగా మనం మసాలా వేసినప్పుడు మెల్లిగా చూసి కలుపుకోవాలి. గట్టిగా కలిపేసామంటే ముక్కలు విరిగిపోతాయి, ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా మనకు ఫ్రై చేసినా కూడా దొండకాయ ముక్కలు అనేది బాగా కొంచెం పొడి పొడిగా కనిపించేలాగా ఉండాలండి. ఈ విధంగా కడాయిలో 4 పక్కలు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కలుపుకోవాలి. దొండకాయల్లో మనం మసాలా వేసిన తర్వాత ఏ మాత్రం తొందరపడకుండా స్టవ్ని మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మసాలాను దొండకాయలకు పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం మీడియంలో పెట్టినా హైలో పెట్టినా మనకు అడుగు పట్టేస్తుంది. అలా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే స్టవ్ని మన దొండకాయలకు మనం వేసిన ఉల్లికారం అనేది చాలా బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకు ఫ్రై అనేది అవుతుంది. దొండకాయ మసాలా ఎక్కడ కూడా అడుగు పట్టకుండా వాసన రాకుండా మనకు ఫ్రై అయ్యే కొద్దీ ఈ దొండకాయ ఉల్లికారం అనేది కలర్ మారుతూ వస్తుందండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే లాస్ట్లో వస్తుంది. చూసారు కదా, మనకు కలిపే కొద్దీ కలర్ అయితే కొద్దిగా చేంజ్ అవుతూ వస్తుంది. ఇది వేడివేడి అన్నంలో కానీ, పప్పు అన్నంలో కానీ, సాంబార్ అన్నంలో కానీ, రైస్ అన్నంలో కానీ, చపాతీకి కానీ సైడ్ కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. వెజ్ ప్రియులకి అది చాలా బాగా నచ్చుతుంది. కాస్త ఓపిక చేసుకుని మనం ఇంట్లో చేసుకున్నామంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మన దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేటింగ్ అయితే చేసేద్దామండి. గుమగుమలాడే మన దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లు అయితే తీసేద్దామండి. చూస్తుంటేనే నోట్లు నీళ్ళు ఊరుతున్నాయి కదా. అవునండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీకు మరిన్ని రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని విజిట్ చేయండి. చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి. ప్లేట్ మొత్తం దొండకాయ ఉల్లికారంతో గుమ్మగుమ్మలాడుతూ ఆ కలర్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ చూస్తారు కదా, టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. దొండకాయ తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, సూపర్గా తింటారు. చాలా బాగుంటుంది. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా దీన్ని వెరైటీగా చేయొచ్చు. చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇది ఇంట్లోనే వస్తువులతోనే మనం గ్రాండ్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.